In front, there is crocodile festival. But I can do it. అయన్నొద్దు. Welcome to Sweet and Love Sweet Couple. మీరు కనుక నా లాస్ట్ వీడియో చూడకపోతే చూసేయండి, బికాజ్ నేను హైయెస్ట్ అండ్ మస్ట్ విజిట్ వాటర్ ఫాల్ అండ్ ఓల్డ్ ట్రీ గురించి చెప్పాను, చూపించాను. లింక్ కూడా డిస్క్రిప్షన్ లో యాడ్ చేశాను. ఇద్దరే నుంచి స్టార్ట్ అయ్యి ఎయిర్బిఎన్బి హౌస్ ఆరేకి వచ్చాము. ఈ ఆరే అన్న ప్లేస్ చాలా ఫేమస్. వింటర్ లో ఇక్కడ స్కీయింగ్ చేస్తే మస్త్ ఉంటది, బట్ సమ్మర్ లో కూడా ఒక సూపర్ హైకింగ్ స్పాట్ అన్నమాట. ఇప్పుడైతే మనం హైక్ అయితే స్టార్ట్ అయిపోయాం. సో ఎవ్రీవన్ ఈస్ రెడీ. శివకృష్ణ ద లెజెండ్ ఈస్ ఆల్సో రెడీ. హారిక అండ్ ఫ్యామిలీ, గర్ల్స్ అందరం రెడీ. ఫస్ట్ అయితే స్కీ స్టార్ కేబుల్ కార్ స్టార్ట్ అయ్యే లొకేషన్ కి వచ్చేసాము. ఇది పెద్ద కేబుల్ కార్. ఇందులోనే కొంచెం పై వరకు వెళ్లి అక్కడి నుంచి హైక్ చేసామన్నమాట. మేము టికెట్స్ ఆన్లైన్ లోనే బుక్ చేసుకుని అక్కడ జస్ట్ ఆన్లైన్ బుకింగ్ చూపించి జస్ట్ ఎంట్రీ పాస్ తీసుకుంటే సరిపోతుంది. ఈ పాస్ కిందకి వచ్చే వరకు ఉంచుకోవాలి. అండ్ లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ లో యాడ్ చేశాను, చెక్ చేయండి. మొత్తం హైక్ చేయట్లేదు, ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద మౌంటైన్ క్యాబిన్ రైడ్ తో చేసేసి ఇంకో హాఫ్ హైక్ చేస్తామన్నమాట. కేబుల్ కార్ అయితే ఎక్కేసాము. మా బ్యాచ్ అంతా ఒకే ట్రిప్ లో ఈజీగా వెళ్ళిపోయాం. బట్ కేబుల్ కార్ నుంచి మంచి వ్యూ కావాలంటే విండోస్ దగ్గర ఉండాలి కాబట్టి దూసుకొని వెళ్ళిపోయాం మేమైతే. చాలా భయం వేసింది, బట్ యా ఆ ల్యాండ్స్కేప్ ని ఎంజాయ్ చేస్తూ వ్యూస్ ని ఎంజాయ్ చేశాను. అద్రిపోయింది అంతే. అలా చూస్తుంటే సడన్ గా ఫాగ్ పట్టేసింది. ఇంకా వ్యూ కొంచెం ఎంజాయ్ చేశాక మిస్ అయింది. నార్త్ కాబట్టి వెదర్ ఇలాగే ఉంటుంది, వెంటనే చేంజ్ అయిపోతుంది. ఇది హైక్ ట్రయల్. ఎంత నీట్ గా వేసారో, చాలా బాగుంది. ఇలా ఉంటే ఎంత దూరం అన్నా నడిచేయచ్చు. In front, there is crocodile festival. ముందుంది ముసళ్ళ పండగ కదా. కాకపోతే ఇంత పైకి వచ్చినా ఈ వ్యూ మాత్రం చూసారా, మొత్తం ఫాగ్. ఇక్కడ నుంచి ఇంకా అసలైన హైక్ స్టార్ట్ అన్నమాట. ఒకవైపు ఫాగ్ అండ్ ఇంకోవైపు చలి. ఆ ఫాగ్ లోనే ఇంకా రజనీకాంత్ ఎక్కువ తొలిమెట్టు సాంగ్ వేసుకుని మోటివేట్ అయ్యి పిచ్చెక్కిచ్చేసాము హైక్ అంతా కూడా. సుష్మా మా ఫ్రెండ్స్ అయితే విత్ కిడ్స్ ని ఎత్తుకొని హైకింగ్ చేస్తుంటే మాత్రం ఇంకో సాహసం అనే చెప్పాలి, బికాజ్ వాళ్ళని కూడా మొయ్యాలి కదా. పైగా ఫిజికల్ గా స్ట్రెస్. మళ్ళీ ఇంకో మౌంటైన్ ఎక్కుతున్నాం. అదే స్టోరీ. బట్ బాగుంది. టఫ్ యాక్చువల్లీ, చేసేయచ్చు, ఈజీగా ఉంది. రాళ్ళ మధ్యలో జస్ట్ వాకింగ్ గా ఉంది అంతే. వాళ్ళు చెప్పడం ఏంటంటే 2 years కిడ్ కూడా నడిచేయచ్చు, అంత ఈజీగా ఉంది ట్రెక్. ఈజీగానే ఉంది, బట్ వెదర్ ఒకటే కొంచెం. బట్ ఇంత టాప్కి వచ్చిన తర్వాత అది ఏ మౌంటైన్ అన్నా మన చేతిలో లేదు. చూడు సన్ వచ్చేసింది సడన్ గా, బట్ వెంటనే పోతుంది మళ్ళీ. అండ్ ఇంకో విషయం ఏంటంటే అప్పుడప్పుడు మాత్రం సన్ మెరుపు తీగలాగా వచ్చి కనిపించి వెళ్తున్నాడు, లేదంటే ఇంకా మొత్తం ఫ్రీజ్ అయిపోయే వాళ్ళము. మంచి పాండ్ కనిపించింది. సన్ ఉండింటే బ్యూటిఫుల్ ఉండేది. క్లియర్ వాటర్ కదా, చాలా పైకి అయితే వచ్చేసాం. ఎస్, సో అక్కడ ఒక చిన్న రెడ్ కలర్ హౌస్ ఉంది కదా, అదే పాయింట్. ఇది వ్యూ అన్నమాట. చాలా అంటే చాలా బాగుంది. పైకి హైక్ చేసి వచ్చేసరికి రెస్ట్ తీసుకుంటున్నాను, ఒకేసారి అంటే అవ్వదు, కష్టం. యా ఎనర్జీ, బట్ ఐ కెన్ డూ ఇట్. అయన్నొద్దు, పాయింట్కి రా. ఫైనల్లీ టాప్ ఆఫ్ ద మౌంటైన్ కి వచ్చేసాము. ఇంకా గర్ల్స్ అంతా కలిసి ఫస్ట్ ఒక పోజ్ తో మా అచీవ్మెంట్ ని క్యాప్చర్ చేసుకున్నాము. ఈ మౌంటైన్ 1420 meters అబౌవ్ సీ లెవెల్ అంట.
సో ఈ ల్యాండ్ మార్క్ క్లియర్ గా పెట్టారు ఇక్కడ. నేనైతే చాలా హ్యాపీ. వెదర్ చూసి డిసప్పాయింట్ అయ్యి 2 to 3 times రానని చెప్పాను, బట్ మొత్తానికి వచ్చేసాను. ఇక్కడ ఇలా స్టోన్స్ పెట్టి ఫైనలీ రీచ్ అయ్యా అన్నట్టు. ఇందాక ఒక హట్ లాంటిది చూపించాడు కదా, ఇందులో లైట్ ఫుడ్, డ్రింక్స్, కాఫీ, టీ అవన్నీ దొరుకుతాయి. అండ్ ఇంత పైకి వచ్చినందుకు ఇక్కడ రెస్టారెంట్ లో వేఫల్స్ బాగుంటాయి అంటే తీసుకున్నాం. నిజంగానే చాలా టేస్టీగా యమ్మీగా ఉన్నాయి. ఫుల్ గా ఎంజాయ్ చేశాను వీటిల్ని నేనైతే. మేము ఫుడ్ ఆల్రెడీ ప్యాక్ చేసుకొని తెచ్చుకున్నాం. అక్షయ్ ఇంకా ఒక మంచి వ్యూ అని చెప్పి వెళ్ళిపోయి ఫాగ్ లో కూర్చొని అక్కడే తినేశాడు. అండ్ రెస్టారెంట్ బయట ఈ క్వాడ్ బైక్ చూసాము. రెస్టారెంట్ కి కావాల్సిన అన్ని ప్రోడక్ట్స్ ఈ బైక్ పైనే తీసుకొస్తారట. మరి అక్షయ్ చెప్తున్నాడు, ఎంతవరకు నిజమో చెప్పలేము. ఈ విన్యాసాలు అండ్ ఫోటో సెషన్స్ అయిపోయాక రిటర్న్ స్టార్ట్ అయిపోయాము. పైకంటే ఎక్కడం కష్టం గానీ కిందకి రిటర్న్ దిగడం చాలా ఈజీ కదా, సో ఈజీగానే దిగేసాము. లక్కీగా వెదర్ చాలా బాగా సెట్ అయిపోయింది. దెబ్బకి వ్యూస్ అన్ని బాగా కనిపించడం స్టార్ట్ అయ్యాయి, బికాజ్ సన్నీగా ఉండింది కిందకి వచ్చేసరికి. ఈసారి పెద్ద కేబుల్ కార్ కాకుండా చిన్న కేబుల్ కార్ తీసుకుందామని ఫిక్స్ అయ్యాం. ఇది పక్క పక్కనే ఉంటాయి అండ్ సేమ్ టికెట్ తో అలౌడ్ అన్నమాట. సో ఈ స్టేషన్ కి వచ్చేసి ఈ కేబుల్ కార్ తీసుకొని మళ్ళీ వ్యూస్ ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేసాము. ఈసారి ఇంకా బెటర్ వ్యూ టువర్డ్స్ డౌన్. భలే ఉంది అసలు వ్యూ మాత్రం అద్రిపోయింది అంతే. ఓకే, అందరూ రైడ్కి రెడీ. ఎవరు రెడీ? స్టేషన్ ఉంటుంది, అక్కడ దిగిపోయి మళ్ళీ ఓపెన్ రైడ్ తీసుకున్నాం ఈసారి. ఇదైతే ఇంకా క్రేజీ అంటే క్రేజీ ఎక్స్పీరియన్స్. అసలు నాకు స్టార్టింగ్ లో చాలా 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 భయం వేసింది, బట్ స్టార్ట్ అయ్యాక రిలాక్సింగ్ గా వ్యూ అయితే ఎంజాయ్ చేశాను. కిందకి వచ్చేసాం కాబట్టి సన్ కూడా ఫుల్ గా ఉంది. ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్, డెఫినెట్ గా ట్రై చేయండి. ఇఫ్ యు ఆర్ గోయింగ్ టు ఆరే అండ్ కేబుల్ కార్స్ రైడ్స్ తీసుకుంటే మీరు కూడా ఇది ట్రై చేయాల్సిందే. కాకపోతే ఎక్కిన లొకేషన్ అండ్ దిగే లొకేషన్ ఒకటే కాదు, బట్ ఈజీగా 10 minutes లో వాక్ చేసేయచ్చు. చైల్డ్ ఆర్టిస్ట్ లో యాక్ట్ చేస్తున్నావు ఏంటి? అదే కదా ఎక్స్పీరియన్స్ ఎంత ఉందో. అదూర్ సూపర్ అంట. హౌ ఆర్ యూ ఫీలింగ్ శృతి అండ్ కీర్తి? సూపర్. హైక్ అయ్యాక ఆరే టౌన్ ని ఒక రౌండ్ వేసాము. బాగుంది, క్యూట్ గా చిన్నగా మంచి వ్యూస్ తో ఉంది సిటీ కూడా. మొత్తానికి ఇది మా ఆరే హైక్ ఎక్స్పీరియన్సెస్. అన్ని డీటెయిల్స్ డిస్క్రిప్షన్ లో కూడా యాడ్ చేస్తాము. ఐ వుడ్ సే స్వీడన్ లో ఇది మస్ట్ టు హైకింగ్ డ్యూరింగ్ సమ్మర్ అండ్ వింటర్స్ లో కూడా బానే ఉంటుంది స్కీయింగ్ కి. స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ బ్యూటిఫుల్ హైక్స్ అండ్ వాటర్ ఫాల్స్ ఫ్రమ్ అవర్ రోడ్ ట్రిప్. వెరీ సూన్ అప్లోడ్ చేస్తాము మిగతాయి కూడా. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.